నమస్తే నేను చంద్ర వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర ఇప్పటివరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. బాబు చేయకూడని తప్పు చేశాడా? ఇదే జగన్ హయాంలో అయితే తిరుపతిలో తప్పెవరిది, శిక్ష ఎవరికి? రాజకీయ క్రీడా మైదానంగా టీటీడీ చైర్మన్ బాధ్యతారాహిత్యం. తిరుపతిలో టీటీడీ దర్శన టోకెన్ల జారీలో చోటు చేసుకున్న దుర్ఘటన నేపథ్యంలో టీడీపీని భయం వెంటాడుతోంది. కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతిన్నదన్నది వాస్తవం. రాజకీయంగా తమ ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలహీనపడ్డాడని టీడీపీ సంబరపడింది. కానీ ప్రకృతి లేదా దైవం అత్యంత శక్తివంతమైందని టీడీపీ పెద్దలు విస్మరించారు. ఇప్పుడు ఇదే చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేయడం, అది నిజమనేందుకు ఆధారాలు ఏవి అని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించడం ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. ఇదే సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం గమనార్హం. రాజకీయ ప్రత్యర్థి అయిన వైఎస్ జగన్ను మతం అనే సున్నిత అంశాన్ని అడ్డం పెట్టుకుని శాశ్వతంగా దెబ్బతీయడానికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకున్నాడనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఎంతసేపు జగన్ కోణంలోనే ఆలోచిస్తున్నామని అనుకున్నారే తప్ప అత్యంత శక్తివంతమైన దైవంగా ప్రసిద్ధిగాంచిన కలియుగ దైవంతో పెట్టుకుంటున్నామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గ్రహించలేకపోయారని టీడీపీ జనసేన నేతలు ఇప్పుడు వాపోతున్నారు. అందుకే 6 నెలల పాలనలో ఒకదాని వెంట ఒకటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే అనుమానం ముఖ్యంగా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడను వరదలు ముంచెత్తడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఏ స్వామివారినైతే అడ్డం పెట్టుకుని జగన్కు రాజకీయంగా సమాధి కట్టాలని ప్రభుత్వ పెద్దలు లడ్డూ ప్రసాదంపై విమర్శలు చేశారో, ఇప్పుడు అదే దేవుడు తాను చేయాల్సిన పని చేస్తున్నాడని కూటమి శ్రేణులు భయపడుతున్నాయి. కలియుగ దైవమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు చేయకూడని తప్పు చేశాడని టీడీపీ శ్రేణులు అంతర్మథనంతో పాటు భయపడుతున్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై బాబు కామెంట్స్ తర్వాత స్వామివారు ఏదో ఒక శిక్ష వేస్తారనే భయం టీడీపీ నేతలు కార్యకర్తల మనసుల్ని వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు కళ్ళెదుటే ప్రభుత్వం రోజు రోజుకు బద్నాం అవుతోందంటే కలియుగ దైవం కన్నెర చేశారేమో అని భయపడే పరిస్థితి నెలకొంది. తిరుపతిలో అనుకోని దుర్ఘటన జరిగిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోయి ఉండొచ్చు, లేదా అంత రద్దీని ఊహించకపోయి ఉండొచ్చు. మొత్తం మీద జరగకూడనిది జరిగిపోయింది. ఇప్పుడు ప్రభుత్వ అనుకూల లేదా కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియా రంగంలోకి దిగాయి. పోలీసులదే తప్పు, అధికారులదే తప్పు అనే నిర్ణయాన్ని జనాల మీద రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. మరికొన్ని మీడియా సంస్థలు మరింత ముందుకు వెళ్ళి ఓ పోలీస్ అధికారే దీనంతటికీ కారణం అనే దిశగా వార్తలు వండడం ప్రారంభించాయి. గమ్మత్ ఏంటంటే గతంలో ఇవే మీడియా సంస్థలు తిరుపతిలో చీమ చిటుక్కుమంటే జగన్కు ముడిపెట్టేసేవి. జగన్ కారణంగానే, ఆయన మతం కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయనే కలర్ వచ్చేలా వార్తలు వండివార్చేవి. తిరుపతిలో జరిగే ప్రతి చిన్న తప్పుకు జగన్దే బాధ్యత అనేలా రాసిన వార్తా కథనాలన్నీ డిజిటల్ ప్రపంచంలో అలాగే ఉన్నాయి. పదే పదే జగన్ మత విశ్వాసాలను గుర్తు చేస్తూ కథనాలు వండేవారు. ఇప్పుడు కనుక జగన్ అధికారంలో ఉండి ఉంటే ఈ మొత్తం ఎపిసోడ్ను, వైఫల్యాన్ని జగన్కే అంటగట్టి ఉండేవారు. ఇప్పుడు సైలెంట్గా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తప్పు అధికారులది, అలసత్వానిది అంటూ. ఏమైనా సోషల్ మీడియా చేతిలో ఉన్న వాళ్ళవే రోజులు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. తప్పు ఎవరో చేస్తే శిక్ష సామాన్యులక అని భక్తులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. ఈ దుర్ఘటనలో అడుగడుగున టీటీడీ, పోలీసు శాఖల తప్పులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీపై అక్కసుతో మంచి విధానాన్ని కాదనుకోవడం వల్లే భక్తులకు తీరని శోకాన్ని మిగిల్చారని పలువురు అంటున్నారు. వైసీపీ హయాంలో శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి లక్షల సంఖ్యలో సామాన్య భక్తులకు అవకాశం కల్పించింది. అయితే 10 రోజుల కోసం ఒకేసారి టోకెన్లను జారీ చేసేది. దీంతో తాము కోరుకున్న తేదీలో కాకపోయినా ఆ 10 రోజుల్లో ఏదో ఒక సమయంలో దర్శన భాగ్యం దొరికితే భక్తులు అమితానందం పొందేవాళ్ళు. అయితే టీటీడీ పాలక మండలి ఉన్నతాధికారులు ప్రక్షాళన పేరుతో భక్షాళన చేశారనే విమర్శకు బలం కలిగించేలా దుర్ఘటన మచ్చగా మిగిలింది. ఒక్కోసారి కేవలం 2 లేదా 3 రోజులకు మాత్రమే దర్శనానికి టోకెన్లు ఇస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నతాధికారులు చెప్పారు.
ఇక్కడే సమస్యకు బీజం పడింది. దీంతో ఒక్కసారిగా భక్తులు వెల్లువెత్తారు. ఒకసారి దర్శనం టోకెన్లు దక్కకపోతే మళ్ళీ క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితిని భక్తులకు టీటీడీ కల్పించింది. ప్రక్షాళన అంటే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే స్పృహను టీటీడీ కోల్పోయిందనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? తిరుపతి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఒక్కో కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని వైసీపీ డిమాండ్ చేస్తోందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతిలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి, ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల అసమర్థత, లోపభూయిష్టమైన విధానాలతో అమాయకులైన భక్తుల ప్రాణాలు కోల్పోయారని వాపోయారు. ఇందుకు సీఎం చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించాలని ఆయన కోరారు. గాయపడిన వాళ్లకు ఒక్కొక్కరికి 20 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి తమ నాయకుడు వైఎస్ జగన్తో పాటు తమపై రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. ప్రధానంగా దీని అంతటికీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి బాధ్యత వహించాలన్నారు. చంద్రబాబు సేవలో వెంకయ్య చౌదరి, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు మునిగి తేలుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే ఈవో శ్యామలరావుది బాధ్యత ఉందన్నారు. ఈవో, టీటీడీ చైర్మన్ వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని, జేఈఓలు వాటికి వెళ్లడం లేదన్నారు. 7 నెలల కాలంలో పరిపాలన లేనేలేదన్నారు. కూటమి పరిపాలన అంతా జగన్తో పాటు వైసీపీ నేతల్ని ఎలా కేసుల్లో ఇరికించి జైళ్లకు పంపాలనే అంశంపైనే దృష్టి ఉందన్నారు. టీటీడీని రాజకీయ క్రీడా మైదానంగా మార్చుకున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రోజుకి 7,000 చొప్పున బ్రేక్ దర్శనాలను వెంకయ్య చౌదరి ఎలా ఇస్తున్నారని ఆయన నిలదీశారు. తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోవడంతో పాటు మరికొందరు మృత్యుతో పోరాడుతున్నారు. 10ల సంఖ్యలో గాయాల పాలయ్యారు. దీంతో తనకెలాంటి సంబంధం లేదన్నట్టుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాటలు బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్ల జారీ సందర్భంగా చోటు చేసుకున్న దుర్ఘటనపై బీఆర్ నాయుడు స్పందనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. చింతించడం తప్ప మనం చేసేదేమీ లేదండం, అలాగే ఎవరిని నిందించలేమని బీఆర్ నాయుడు పేర్కొనడం ఆయన బాధ్యతారాహిత్యాన్ని, అవివేకాన్ని, అసమర్థతను చాటి చెబుతున్నాయని భక్తులు విరుచుకుపడుతున్నారు. అంతా తాము చూసుకుంటామని పోలీసులు చెప్పారని ఆయన అన్నారు. అంటే దీంతో తనకు సంబంధం లేదని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కనీసం క్యూ లైన్లలో భక్తుల పరిస్థితి ఏంటి? వేలాదిగా భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా టికెట్లను ఇవ్వాలన్న ఆలోచనే బీఆర్ నాయుడు, టీటీడీ ఉన్నతాధికారులకు లేకపోయిందనే విమర్శలకు దారితీసింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.